పెంచిన విద్యుత్ ఛార్జీలపై ఏపీలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. గుంటూరులోని గుజ్జనగుండ్ల D4 విద్యుత్ కార్యాలయం ఎదుట అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదవారిపై కరెంటు బిల్లుల భారం మోపుతుందని అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. సర్ ఛార్జీల పేరుతో పేదలపై 1500 కోట్లు భారం మోపారని విమర్శించారు. 5 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ ఆఫీసుల ముందు ఒక నిరసన వ్యక్తం చేసి తరువాత పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రాన్ని, డిమాండ్ పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతూ ఉన్నది. విద్యుత్ ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచుతూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. మీకు గుర్తుండే ఉంటుంది, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనం చేస్తున్నాం. అంటే 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ ఆఫీసుల ముందు ఒక నిరసన వ్యక్తం చేసి తరువాత